सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। हल्का महबूब नगर के हनवाड़ा मंडल के बुद्धाराम गांव में चारशंबे के रोज़ मुनाकिदा इंदिरा महिला शक्ति संबरालू में मेहमान खुसूसी की हैसियत से रुकन असम्बली महबूब नगर एन श्रीनिवास रेड्डी ने शिरकत करते हुए अपने खिताब में कहा कि ख़वातीन ने कांग्रेस पार्टी को आशीर्वाद देते हुए वोट देने पर तेलंगाना रियासत में इंदिरम्मा राज्यम कायम हुई। चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में ख़वातीन के नाम पर कई फलाही स्कीमें मुतारफ़ करवाई गई हैं और मुस्तक़बिल में भी ख़वातीन के नाम पर फलाही स्कीमें मुतारफ़ करवाई जाएंगी। उन्होंने याद दिलाया कि अवामी हुकूमत के इक़्तिदार में आने पर ख़वातीन को आरटीसी बसों में मुफ्त सफ़र, घरेलू ज़रूरियात के लिए मुफ्त बिजली, 500 रुपये में सिलेंडर फराहम किया जा रहा है। रुकन असम्बली ने कहा कि इनका मकसद ख़वातीन को करोड़पति बनाना है। उन्होंने याद दिलाया कि ख़वातीन की अंजुमनों के अरकान को माली तौर पर मजबूत करने के लिए पेट्रोल पंप और इलेक्ट्रिक आरटीसी बसें मख्तस की गई हैं। महबूब नगर फर्स्ट ट्रेनिंग सेंटर के ज़रिए 1000 ख़वातीन को मुख्तलिफ़ कोर्सेस में पहले ही मुफ्त ट्रेनिंग फराहम की जा चुकी है और जल्द ही हनवाड़ा मंडल सेंटर में एक ट्रेनिंग सेंटर भी कायम किया जाएगा। रुकन असम्बली ने इस बात पर खुशी का इजहार किया कि खुदा के फजल और चीफ मिनिस्टर रेवंत रेड्डी की जानिब से दिए गए मौके से महबूब नगर हल्के में 3500 बहनों को इंदिरम्मा हाउसिंग पट्टा फराहम करने का मौका मिला है। వేదికను అలంకరించిన పెద్దలు మా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, అధికారులు అందరికీ నమస్కారం। మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చాం, అంతే కదా। మీరు ఓట్లు వేసినందుకే కాంగ్రెస్ వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మేము చెప్పినాం, దాన్ని మీరు నమ్మి ఓట్లు వేసారు। ఓట్లు వేసినందుకు ఈరోజు రాజ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది। అధికారంలో రాగానే మా ఆడబిడ్డల ఓట్లతోటి మేము వచ్చినామని చెప్పి మీ అందరికీ కూడా ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం చేసినాం। అది ఉంచాలనా? మంచిదేనా? ఫ్రీ బస్సు మంచిదేనా? గా మధ్యలో ఏదైనా ఊరు పోతుంటే ఓ పెద్ద మనిషి అడిగేది, నాకు ఫ్రీ బస్ తీసారు అర్జెంటుగా అన్నది। ఎందుకమ్మా ఏమైందంటే మెల్ల షోలో చెప్తుంది, మా కోడలి పిల్ల ఇట్లుంటలేదు, ఊరికి అత్తగారింటికి తల్లిగారింటికి పోతుంది అట్ట ఇట్లా మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు కదా, ఒకరిద్దరికి ప్రాబ్లం ఉంది, కానీ 192 కోట్ల ప్రయాణాలు జరిగినాయి మహిళలై। ఓ 10 మందికి ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, కోడలతోటి పడదో ఇంకోటితోటి పడదో, దానికి మేమేం చేస్తాం, కానీ 192 కోట్ల మహిళలు ప్రయాణం చేసిరు। ఒకసారి చేసిరు, 2 సార్లు చేసిరు, 10 సార్లు చేసిరు। ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర। ఎంత ఆదాయం మహిళలకు లెక్క కట్టిరా? నేను అసెంబ్లీలో మొట్టమొదటిసారి ఒకసారి చెప్పిన, 5000 కోట్లు సంవత్సరంలో మహిళలకు వాళ్ళ జేబులకు మనం పెట్టినట్టు 5000 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చినట్టు ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఆ రోజు చెప్తే ప్రతిపక్షం వాళ్ళు నవ్విర్రు, ఏడుకెళ్ళి అయితే అని। ఈరోజు లెక్కలు ఇస్తే 6500 కోట్ల రూపాయలు మహిళలకు మిగిలిన ఈ సంవత్సరంలో 192 కోట్ల ప్రయాణాలతోటి మా మహిళలకు మిగిలింది 6500 కోట్లు। అంటే మహిళల కోసం ఎంత ముందు చూపుతోటి కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి గారు మేము ఆలోచిస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి। దాని తర్వాత మీకు ఉచిత కరెంటు కూడా ఇచ్చినాం। 99% గృహాలల్లో ఈరోజు గ్రామాలల్లో ఫ్రీ కరెంటు వాడుకుంటున్నారు। ప్రతి ఒక్కరూ ఇల్లు వేరైతే ఇంకో మీటర్ తీసుకుంటున్నారు, దానికి కూడా ఫ్రీ కరెంట్ వస్తాం। సన్న బియ్యం ఈరోజు 100% రేషన్ షాపుల నుంచి తీసుకొని పోతున్నారు మా ఆడబిడ్డలు। గతంలో ఏమవుతుండే, రేషన్ షాపులలో దొడ్డు బియ్యం వస్తే కార్డు ఇస్తుండే, ఆయన ఇన్ని పైసలు ఇస్తుండే, తీసుకుపోయి బజార్కు పోయి మళ్ళీ జేబులకి వెళ్ళి సన్న బియ్యం కొని పిల్లలకు వండి పెడుతుండే। ఇప్పుడు అది లేదు, చక్కగా రేషన్ షాపుల నుంచి తీసుకొని పోయి ఇంట్లో పిల్లలకు వండి పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది। రాబోయే రోజుల్లో రేషన్ షాపులల్లో ఒక 6 నెలల తర్వాత రేషన్ షాపులల్లో మళ్ళీ మీకు వేరే సరుకులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది। గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు గతంలో ఈ కేసీఆర్ వచ్చి దాన్ని ఎగరగొట్టిండు। అప్పుడు మీకు చింతపండు ఏమేమి ఇచ్చేదో మీకే తెలుసు, నాకంటే ఎక్కువ ఏమిచ్చేదమ్మా? చింతపండు, పప్పు, చక్కెర, మంచి నూనె, ఇంకా మిరప్పొడి ప్యాకెట్, మొత్తాన్ని మీద 9 రకాల వస్తువులు ఇచ్చేది।
మళ్ళీ ఇప్పుడు అది ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. కాకపోతే కొద్దిగా జర పైసలు జమ కావాలి, జమ అయినాక మళ్ళీ ఇస్తారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలమ్మా, రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేసినాము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎన్ఆర్ఈజీఎస్కు పోయే కూలీలకు కూడా అమ్మ జర 5 నిమిషాలు మాట్లాడదు, జర ఆగండి. ఇంకా మీ మహిళా సంఘాల్లో మీరు మాట్లాడుకుంటారు కదా, నేను వచ్చినప్పుడు 5 నిమిషాలు నా మాట విను. ఇందిరమ్మ ఇండ్లలో ఇందిరమ్మ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కూడా ఇచ్చి భూమి లేని వాళ్ళకు కూడా పోయిన సంవత్సరం ఇచ్చినాం, మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం. సన్న ఒడ్లు పండించిన రైతులు మీరంతా రైతు కుటుంబాలే, వాళ్ళకు బోనస్ ఇచ్చినాం. ఇన్ని రకాలుగా మంచి ప్రయత్నాలు, మంచి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము ఏదైతే మీకు వాగ్దానాలు చేసినామో అన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేస్తాం. ఒక చిన్న విషయం మీకు చెప్తా. మన ఊరు బుద్ధారం చెరువు ఉంది. వర్షాలు బాగా పడితే పైనుంచి నీళ్ళు వస్తే ఆ చెరువు నిండుతుంది. నిండినాక ఏం చేస్తాం? రైతులు పొలాలకు ఆ నీళ్ళను పారించుకుంటారు, పంట వండుతుంది. 3-4 నెలల తర్వాత చెరువు ఎండిపోతుందిగా. ఎండిపోతుందా? అట్లనే ఉంటుందా? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ చెరువు నిండుతుంది. గవర్నమెంట్ కూడా అంతేనమ్మా, మీరు అందరు ఆలోచన చేయాలి. గవర్నమెంట్ కూడా మీ దగ్గర ట్యాక్స్ కలెక్షన్ అంతా చేసుకొని ఒక కుప్ప అవుతుంది. ఆ కుప్ప అయితే మీకు రైతు రుణమాఫీయో రైతు భరోసానా ఇంకో కార్యక్రమం ఇస్తాం. ఇచ్చినాక మళ్ళీ అది ఖాళీ అవుతుందిగా. మరి గల్లపెట్ట నిండినాక టైం పడుతుంది కదా. ఆ 3-4 నెలలు మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ నింపుకున్నాక మళ్ళీ మీకు రైతు భరోసా ఇంకోటి మీకు ఇస్తాం. ఈ 2-3 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ప్రతిపక్షం వాళ్ళు? ఎక్కడవా అనుకుంటే లొల్లి చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వము గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే కూడా రైతు సంక్షేమము, మహిళా సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాం మహిళలకు, మీకు క్యాంటీన్లు పెట్టిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మా అక్కలకు చెల్లెలను నేను కోటీశ్వరులను చేస్తా, మన మహిళా సంఘాలకు ఇంకా డబ్బులు ఇప్పిస్తా. ఇప్పుడు కొన్ని మహిళా సంఘాలు 20 లక్షలు కూడా దాటినాయి, కొన్ని 50 లక్షలు దాటినాయి. అట్లా ₹1 కోటి దాకా సంఘాలకు ఇచ్చేటట్టుగా మా గవర్నమెంట్ ప్రణాళికలు చేస్తూ ఉంది. మీరు ఇట్లనే మీ సంఘాలను మంచిగా నడుపుకోండి, మీ సంఘాలను బ్రహ్మాండంగా నడుపుకోండి. మెల్లగా ₹1 కోటి దాకా మా గవర్నమెంట్ ఎండ్ అయ్యే లోపల మిమ్మల్ని అందరినీ కూడా కోటీశ్వరులు చేసే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మా గ్రామాన ఇందిరా మహిళా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది మహిళలు ఒక దగ్గర భూమిగూడి సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణంతో సహా మహిళల కోసం వాళ్లకు లోన్లు ఇవ్వడం కావచ్చు, వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఈరోజు సన్నబియ్యం వండుకొని వాళ్ళ పిల్లలకు పెడతా ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్ని రేషన్ కార్డులు ఉంటే అన్ని రేషన్ కార్డులకు మనిషికి 6 కిలోలు సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దీనితో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. గతంలో పండుగ రోజే సన్నబియ్యం వండుకొని తినేవాళ్ళు పేద కుటుంబాలు, కానీ ఇప్పుడు ప్రతిరోజు పండుగ చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్లకు అన్ని సంక్షేమ పథకాల్లో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కుతుందని సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బుద్ధారంలో ఈ సంబరాల్లో మేము మా నాయకులందరం కూడా పాల్గొన్నాం.